అందరికీ నమస్కారం. మనందరికీ శక్తి పూజ అంటే తెలుసు. అమ్మవారి ఆరాధన మన జీవితంలో ఒక భాగం. చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, మనం చేసే ఈ పూజల వెనక కేవలం భక్తి మాత్రమే కాకుండా మన జీవితాన్ని మొత్తం మార్చేయగల ఒక పెద్ద రహస్యం దాగి ఉందని? అవును, ఈరోజు మనం ఆ రహస్యం గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలీ శక్తి పూజ అంటే ఏంటి? జస్ట్ కొన్ని మంత్రాలు చదివి నైవేద్యాలు పెట్టేయడమేనా? లేకపోతే వీటన్నింటి వెనుక మన జీవితానికి అన్వయించుకోగల లోతైన అర్థమేమైనా ఉందా? అదన్మాట ప్రశ్న. సో ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలు. మనకు తెలిసిన ఈ పూజ వెనుక దాగున్న ఆ తెలియని సత్యాన్ని రండి కలిసి తెలుసుకుందాం. సరే, మరి ఆ రహస్యమేంటి చెప్తాను. అసలైన శక్తి పూజ నిజానికి మనం గుడిలో చేసే ఆ పూజతో మొదలవదు. కాదు, అది అంతకంటే చాలా ముందే మన లోపలే మొదలవుతుంది. ఏంటా సన్నాహం? ఎలా మొదలవుతుంది చూద్దాం. శక్తి పూజకు నిజమైన ఫౌండేషన్, అసలైన పునాదేంటో తెలుసా? శక్తి సమీకరణం. అంటే మన శక్తిని మొత్తం ఒకచోటకి చేర్చడం. ఈ శక్తి సమీకరణం జరగకుండా చేసే పూజ అసంపూర్ణమంట. దానికి ఫలితం కూడా ఉండదు. ఎందుకంటే సింపుల్ లాజిక్, బయట ఉన్న శక్తిని మనం ఆరాధించాలంటే ముందు మనలో ఉన్న శక్తిని మనం కూడగట్టుకోవాలి గదా. అదే ఫస్ట్ స్టెప్. సరే, ఈ శక్తి సమీకరణం అని అంటున్నాం కదా, అసలు దాని అర్థమేంటి? ఈ పదం వినడానికి ఏదో పెద్ద గంభీరంగా అనిపించొచ్చో, కాని దాని మీనింగ్ చాలా సింపుల్, కాని చాలా చాలా పవర్ఫుల్. ఏంటో వివరంగా చూసేద్దాం. శక్తి సమీకరణం అంటే మరేంటో కాదు, చాలా డిసిప్లిన్డ్గా మనలో ఉన్న శక్తులన్నిటినీ, అంటే మన పర్సనల్ ఎనర్జీస్ అన్నిటినీ ఒక్కచోటికి తీసుకురావటం. వాటిని ఒకే లక్ష్యం వైపు ఫోకస్ పెట్టటం. మన ఎనర్జీ అంతా అటూ ఇటూ చలాచెదురుగా ఉంటుంది కదా, వాటన్నింటినీ లాగి ఒకే తాటిపైకి తీసుకురావటమే దీనసలు ఉద్దేశ్యం. దీన్నెంత అందంగా పోల్చారో చూడండి. ఎక్కడైతే ఈ శక్తి సమీకరణం జరుగుతోందో అక్కడట సుఖం, గౌరవం, శాంతి అనే పువ్వులు విరబూస్తాయట. వావ్! అంటే మన జీవితమే మనం డిసిప్లిన్తో బతికితే ఒక అందమైన తోటలా మారిపోతుందన్నమాట. అంతేకాదండోయ్, ఎవరైతే తన శక్తిని ఇలా సమీకరించుకుంటారో వాళ్లు 3 విధాలుగా ఎదుగుతారట. 1, సమర్థవంతులవుతారు. అంటే ఏ పనైనా ఈజీగా చేయగల సత్తా వస్తుంది. 2, బుద్ధికుశులవుతారు. అంటే ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇక 3వది, అదృష్టవంతులవుతారు. ఎందుకంటే వాళ్ల ఎనర్జీ అంతా ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం మొదలుపెడుతుంది గదా. అప్పుడు అదృష్టం కూడా వాళ్ల వెంటే ఉంటుంది. సరే, బానే ఉంది. కాని మనం ఏ శక్తులను సమీకరించాలి, ఏ ఎనర్జీస్ని కలపాలి, దీనిక్కూడా ఒక క్లియర్ ప్లాన్ ఉంది. మన జీవితంలో 5 చాలా ముఖ్యమైన ఏరియాలున్నాయి. ఆ 5 ఏరియాల్లో ఉన్న శక్తులను మనం ఒకటిగా చెయ్యాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇవి మన జీవితానికి 5 పిల్లర్స్ లాంటివి. మొదటిది శారీరక శక్తి, అంటే మన ఫిజికల్ ఎనర్జీ. రెండోది మానసిక శక్తి, మన మెంటల్ ఎనర్జీ. మూడోది భావనాత్మక శక్తి, అంటే మన ఎమోషనల్ ఎనర్జీ. నాలుగోది ఆర్థిక శక్తి, మన ఫైనాన్షియల్ ఎనర్జీ. ఇక చివరిగా 5వది ఆధ్యాత్మిక శక్తి, మన స్పిరిచువల్ ఎనర్జీ. ఈ 5ంటిని వేస్ట్ చేయకుండా ఒకే గోల్ వైపు నడిపించగలిగితే అదే అసలైన శక్తి సమీకరణం. ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 శక్తులు ఒకటిగా చేరితే ఏమవుతుంది? రిజల్ట్ మామూలుగా ఉండదు. ఒక వ్యక్తిలో ఉండే ప్రసన్నత, అంటే ఆ చీర్ఫుల్నెస్, ఆ పాజిటివ్ వైబ్ ఏకంగా 100 రెట్లు పెరుగుతుందట. 100x. ఇది ఏదో చిన్న విషయం కాదు, లైఫ్నే మార్చేస్తుంది. సరే, ఇంత ఎనర్జీ పెరిగింది, మరి దాన్నేం చేయాలి? ఊరికే కూర్చోడానికా? కాదు, ఆ ఎనర్జీని సత్కర్మల కోసం ఉపయోగించాలి. అంటే మంచి పనుల కోసం. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు మన లైఫ్లో సక్సెస్ పీక్స్కి చేరతాం. సో ఎనర్జీని కూడగట్టడం ఫస్ట్ స్టెప్ అయితే, దాన్ని మంచి కోసం వాడడం అనేది రెండో, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన స్టెప్. ఇప్పుడు ఈ ఇంటర్నల్ ప్రాక్టీస్ని ఒక పండగతో కనెక్ట్ చేద్దాం, ఒక స్పెషల్ టైంతో. అదేంటో తెలుసా? నవరాత్రి. అవును, నవరాత్రులు అంటే కేవలం పండగ రోజులు, దేవుడు పూజలు మాత్రమే కాదు. అవి ఈ శక్తి సాధన కోసమే కేటాయించిన సమయం. ఈ శరన్నవరాత్రులు వస్తాయి కదా, ఆ 9 రోజులు శక్తి పూజలో ఉన్న ఈ సీక్రెట్ని అర్థం చేసుకోవడానికి, దానిమీద మాస్టరీ సాధించడానికి పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఇది మనని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, మన ఎనర్జీస్ అన్నిటినీ ఒక చోటికి తేవడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఓకే, ఇప్పుడు మనం ఈ డిస్కషన్లో చాలా డీప్ పాయింట్కొచ్చాం. నవరాత్రులకి
అలాగే అత్యంత పవిత్రమైన గాయత్రి మంత్రానికి మధ్య ఒక సీక్రెట్ కనెక్షన్ ఉంది. ఏంటా కనెక్షన్? ఇప్పుడు అదే తెలుసుకోబోతున్నాం. నవరాత్రిలో 9 రోజులుంటాయి కదా, అవి కేవలం 9 తిథులు కాదు, అవి 9 సీక్రెట్స్. ఈ 9 సీక్రెట్స్ మనవ ఉన్న 9 డిఫరెంట్ ఎనర్జీస్కి సింబల్స్. ఆ రహస్యమేంటో ఇప్పుడు రివీల్ అవ్వబోతోంది. చూడండిక్కడ ఈ రహస్యం ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు గాయత్రి మంత్రంలోని 9 పవిత్రమైన శబ్దాలు, మరోవైపు నవరాత్రులోని 9 రోజుల శక్తులు. తత్ అనే శబ్దం మొదటి రోజు శక్తితో కనెక్ట్ అయ్యింది, సవితు అనేది రెండో రోజు శక్తితో. అలా ప్రతి శబ్దం ఒక్కో రోజు శక్తికి లింక్ అయి ఉందన్నమాట. అంటే దీని అర్థమేంటి? గాయత్రి మంత్ర సాధనతో నవరాత్రుల్లోని 9 శక్తుల్ని మనం యాక్టివేట్ చేయొచ్చని. అద్భుతం కదా! ఈ ప్రాక్టీస్ ప్రభావం కేవలం మన ఫిజికల్ బాడీ మీద మాత్రమే ఉండదు. ఇది మన ఎగ్జిస్టెన్స్లోని 3 లెవెల్స్లో పనిచేస్తుంది. భూహ్ అంటే మన స్థూల శరీరం, మన కంటికి కనిపించే శరీరం. భువః అంటే మన సూక్ష్మ శరీరం, అంటే సటిల్ బాడీ. ఇక స్వహ అంటే కారణ శరీరం, అంటే కాజల్ బాడీ. ఈ మూడింటిలోనూ ఎనర్జీస్ అవేకనవుతాయన్నమాట. సరే, ఈ స్పిరిచువల్ జర్నీ అంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? దీని ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఈ సాధన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ శక్తులన్నీ మనలో అవేకనయ్యాక మనం చేరే ఫైనల్ డెస్టినేషన్ ఓంకార పరమపదం. ఇది హయ్యెస్ట్ స్పిరిచువల్ స్టేట్. ఈ సృష్టికే మూలమైన ఆ ఓంకారంలో మనం కలిసిపోవడమన్నమాట. చివరగా ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాన్ని మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. ఎవరైతే తన జీవితంలోని ప్రతి క్షణంలో ప్రతి ఎనర్జీ పార్టికల్ని కూడగట్టి దాన్ని మంచి పనుల కోసం వాడతారో వాళ్లే ఆ పరమ పదాన్ని పొందుతారు. చూసారా? ఎనర్జీ, యాక్షన్, డెస్టినేషన్, ఈ మూడింటి కలయికే జీవితం. సో ఈరోజు మనం శక్తి పూజ వెనుక ఉన్న అసలు సీక్రెట్ని తెలుసుకున్నాం. నిజమైన పూజ బయట కాదు, మన లోపలే మొదలవుతుందని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మన జీవితంలో ఏ ఎనర్జీని మనం వేస్ట్ చేస్తున్నాం? మరి దాన్ని ఎలా ఒకచోటికి తీసుకురాగలం? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.